హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము అల్లం నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఇందుకోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు బాగా ముదిరిన అల్లం తీసుకొని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పీల్ చేసుకుంటున్నానండి. ఈ అల్లం పచ్చడి టిఫిన్స్లకి చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా ఏమీ తినాలి అనిపించినప్పుడు ఈ అల్లం పచ్చడితో తిన్నట్లయితే నోటికి రుచిగా మంచిగా కూడా ఉంటుందండి. ఈ పచ్చడి కోసం నేను ముదురు అల్లాన్ని ఎందుకు తీసుకున్నానంటే ముదురు అల్లంలో ఘాటు ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మనకి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. లేత అల్లము అంత ఘాటుగా ఉండదు కాబట్టి, పైగా కొంచెము స్మెల్ వచ్చినట్లు అనిపిస్తుంది. తొందరగా లేత అల్లం పాడైపోతుంది కాబట్టి నేనైతే ముదురు అల్లం తీసుకున్నాను. ఒకవేళ మీకు ముదురు అల్లం దొరకకపోతే లేత అల్లంనైనా మీరు తీసేసుకోండి. దీన్ని మొత్తం ఇలాగా పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. దీన్ని మళ్ళీ పీల్ చేసిన తర్వాత మనము వాటర్లో కడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం వాటర్ లేకుండానే చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ లేకుండా తడి లేకుండా తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటిని మనకు కావాల్సిన చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. మీరు చూస్తున్నారు కదా, ఇలాగ నేను కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పోపు దినుసులాగా మసాలా దినుసులు కొన్ని యాడ్ చేసుకోవాలి. అవేంటంటే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాల్ని చిన్న మంట మీద ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అదే ప్యాన్ తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి వాటిని చల్లారనిచ్చేసాను. పక్కన ప్యాన్లో పెట్టేసుకొని ఇప్పుడు మనకి పచ్చడికి ఒక 2 పెద్ద నిమ్మకాయల సైజ్ అంత చింతపండును నానబెట్టి అంటే నీటిలో కడిగేసి ఇదే పాన్ మీద తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిన్న మంట మీద ఈ చింతపండు గుజ్జు అంతా వచ్చేలాగా చిన్న మంట మీద నేను చేసుకుంటున్నానండి. మీరు చూస్తున్నారు కదా, కాకపోతే ఈ చింతపండులో ఉన్న చింతపిచ్చలు ఈనెలన్నీ తీసేసుకొని నీట్గా చేసేసుకున్నాను. ఇలాగ ఈ చింతగుజ్జు అంతా దగ్గరగా వచ్చేసి కొంచెం గట్టి పడిపోతుంది, మెత్తగా అయిపోతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఈ పచ్చడికి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం అల్లం 100 గ్రామ్స్ తీసుకున్నాం కదా, బెల్లం కూడా ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే అల్లంలో ఉన్న ఫ్లేవరు ఘాటుగా ఉంటుంది కదా, దానికి బెల్లం ఉన్నట్లయితే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మనము వేయించి పెట్టిన ధనియాలు, జీలకర్ర, ఆవాల్ని పౌడర్ చేసేసుకున్నాను. అందులోనే అదే మిక్సీ జార్లో అల్లంని దాంతోపాటు చింతపండుని కూడా కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టి దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 5-6 టేబుల్ స్పూన్స్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆయిల్ని తీసుకొని దాంట్లోకి కొంచెం ఇంగువ, పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఇలా పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనకు కావలసిన కారాన్ని యాడ్ చేసుకోవాలండి. దీనికి కారం ఎక్కువ ఏం పట్టదు. ఎండుమిరపకాయలు అయితే ఒక 4 to 5 ఎండుమిరపకాయల్ని వేయించి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 4 స్పూన్ల కారం పొడిని తీసుకుంటున్నాను. ఎందుకంటే అల్లంలో ఆల్రెడీ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కారం తక్కువ పడుతుందండి. ఇలాగో ఆయిల్లోనే ఈ కారం పొడిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. దీంతో పాటు మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టిన అల్లం పేస్ట్ అదంతా ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకొని చిన్న మంట మీద కాసేపు వేగనిస్తూ ఉన్నాను. దీంతో పాటు మనం ఆల్రెడీ బెల్లము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా కలిపేసి చిన్న మంట మీద స్లోగా అడుగంటకుండా కలుపుతూ ఉన్నట్లయితే బెల్లం కూడా మొత్తం కరిగిపోయి మంచి టెక్స్చర్ కలుస్తుంది. చూడండి, మీరే చూస్తున్నారు. లోపల ఉన్న ఆయిల్ అంతా బయటికి ఇలా తేలే వరకు మనం పచ్చడిని చేసేసుకోవచ్చు. మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. చూడండి, చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఈ పచ్చడి మనకి టిఫిన్స్ లేక అందుకు చాలా బాగుంటుందండి. ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.